ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఇడ్లీ అమ్మా, మీకు కూడా ఇవాళ నాలాగా బ్యాడ్ డేనా? తీసుకెళ్లిన ఇడ్లీలన్నీ అలాగే తీసుకొచ్చారు. అవునమ్మా, పెద్దగా ఏమీ అమ్ముడు పోలేదు. అమ్ముడు పోలేదు అని క్యాజువల్ గా చెప్తున్నారు. అమ్ముడు పోకపోతే ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తారు? ఉప్మా చేస్తారా ఏంటి? చేసిన దాన్ని ఎవరు కొనుక్కుని తింటారు? దీన్ని బట్టి తన టాలెంట్ ఏంటో చూద్దాం. అమ్ముడు పోకపోతే ఏం చేస్తాం? ఏమీ చేయలేను. ఇవాళ మనం చూసిన మొహం బాగోలేదని వెళ్ళిపోవడం తప్ప. అలాగైతే పూర్తిగా నష్టం అయిపోతుంది కదా. ఇంకేం చేయాలి? ఎప్పుడు వచ్చే కస్టమర్లు కూడా ఇవాళ మీకు రాలేదా? రాలేదు. ఏ? అలా చూడు. ఒక్క ప్లేట్ చికెన్ బిర్యానీ వట్టి 10 రూపాయలేనా? 10 రూపాయలకి బిర్యానీ ఇస్తున్నారంటే వ్యాపారం ఎంత బాగుంటుంది. ఆ బిర్యానీ షాప్ లో ఇవాళ 10 రూపాయలకు బిర్యానీ ఇస్తున్నాడట. 10 రూపాయలకి బిర్యానీయా? 10 రూపాయలకి ఆ ప్యాకెట్ డబ్బా కూడా దొరకదు కదా, ఎందుకు అలా ఇస్తున్నారు? ఇవాళే షాప్ పెట్టారు, అందుకనే అలా అమ్ముతున్నారు. ఓ, 10 రూపాయలకి బిర్యానీ దొరికినప్పుడు ఇడ్లీ ఎవరు కొంటారు చెప్పు? కొంటారో కొనరో అది సెకండరీ. మనం ప్రయత్నం చేయకుండా ఏదీ మాట్లాడకూడదు. నేననుకున్నట్టు నా దారికొచ్చేసింది. ఎంత ప్రయత్నించినా ఇవాళ ఇది అమ్ముడుపోదు. ఇడ్లీ ధరకి బిర్యానీ దొరుకుతున్నప్పుడు ఇది కొంటారా లేక అది కొంటారా? ఇది ఖచ్చితంగా కొంటారు. నేను అమ్మి చూపించినా? అమ్మి పెడితే చాలా సంతోషం. బిజినెస్ లో చాలా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నాకు తెలీదే. మన వల్ల ఏమైనా జరుగుతుందనే కాన్ఫిడెన్సే. మీరు సూపర్ గా వండుతున్నారు, కానీ ఇంకా ఎందుకు రోడ్ల మీద ఇడ్లీ అమ్ముతున్నారు? అది ఇక్కడే వ్యాపారం జరుగుతుంది కాబట్టి. ఎందుకు షాప్ పెట్టి అమ్ముకోకూడదు? షాపా? మీకు రిస్క్ తీసుకోవాలంటే భయం, కొత్తగా ట్రై చేయాలనే ఆలోచన, ఉన్నది కూడా పోతుందేమో అనే నెగిటివ్ థాట్. ఈ భయమే బిజినెస్ కి ఉండే పెద్ద శత్రువు. నువ్వేదో బిజినెస్ చేసి బాగా సంపాదించినట్టు మాట్లాడుతున్నావు. ఇడ్లీ అమ్మా, నేనెప్పుడూ బిజినెస్ చేయలేదు, కానీ మా నాన్న బిజినెస్ చేయడం నేను చూసి పెరిగాను. ఆయనేమి పెద్ద ధనవంతులు కాదు, కష్టపడి ఆయన గొప్ప స్థాయికి వెళ్లారు. బిజినెస్ అనేది సగం కామన్ సెన్సే. నేనివాళ అది మీకు ప్రూవ్ చేసి చూపించనా? ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటది? ఓనండి, చూపిస్తాను. ఇడ్లీ అమ్మా, ఇది పట్టుకోండి. బాగా వంట చేస్తే మాత్రం సరిపోదు ఇడ్లీ అమ్మా, దానిని ప్రాపర్ గా మార్కెటింగ్ కూడా చేయాలి. దానికంటే ముఖ్యమైన విషయం, ఆ వచ్చే జనాలకు తగ్గట్టుగా మన వస్తువులను మార్చి అమ్మాలి. వావ్ వావ్ వావ్, హాయ్. మీరు ఫుడ్ బ్లాగర్ సంధ్య కదా? అవునండి. ఇది మీ షాపా? ఆహా లేదు, ఈవిడది. మీరు ఆవిడ మనవరాలా? దానికంటే మేము ఇంకా క్లోజ్. మేమిద్దరం చాలా క్లోజ్. ఇవి నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను ఈవిడికి బెస్ట్ ఫ్రెండ్. ఎటువంటి ఫ్రెండ్షిప్ ని నేనెప్పుడు చూడలేదు. అవును, ఇదేం డిష్? ఇది డిప్ ఇడ్లీ. డిప్ ఇడ్లీయా? పేరు కొత్తగా ఉందే. అదా, ఇప్పుడే పెట్టాను. అంతేకాకుండా ఇంకొన్ని రోజుల్లో ఇది ఫేమస్ అయిపోతుంది. నేను టేస్ట్ చేయొచ్చా?
ష్యూర్. తినండి. వావ్, మ్మ్, మ్మ్. మన ఊర్లో ఇటువంటి ఇడ్లీని నేను ఇప్పటి వరకు అసలు తినలేదు. అంత అథెంటిక్ గా ఉంది. నేను దీని గురించి ఒక చిన్న రీల్ చేయనా? తప్పకుండా. అమ్మా, ఇలా రండి రండి. నేను అడిగే ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్తూ ఉండండి. వెళ్ళండి. నన్ను వదిలేయమ్మా, నేను రాను. అన్నిటికీ బంగారీ జవాబు చెప్తుంది. వెళ్ళు. అయితే మీరు రండి. మ్మ్. అందరికీ నమస్కారం. నేను మీ ఫుడ్ బ్లాగర్ సంజన మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ఫుడ్ దొరికే ప్లేస్ కి తీసుకెళ్లబోతున్నాను. అది ఇడ్లీ అమ్మ చేసేటటువంటి ఇడ్లీ కొట్టు. ఇడ్లీలో అమేజింగ్ గా ఏముంటుంది అని ఆలోచిస్తున్నారా? అందులో నేచురల్ గానే చాలా అద్భుతమైన విషయాలున్నాయి. ఆ అద్భుతంలో మరొక అద్భుతాన్ని చేర్చి అఫోర్డబుల్ ప్రైస్ లో అమ్ముతున్నారు. తిని చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు చెప్పండి, మీ ఇడ్లీలో అంత స్పెషల్ ఏముంది? ఇలా చూడండి. ఇడ్లీ ఇవ్వండి. అయ్యో, అందులోనే ఇడ్లీలు అయిపోయాయి ఖాళీ బాబు. అయిపోయాయి. ఇవ్వమండి. రేపు మళ్ళీ తీసుకొస్తాను బాబు. రేపటి నుండి ఇడ్లీకి బోలెడంత డిమాండ్ ఉండబోతోంది. ఓకే ఫ్రెండ్స్, నేను రేపు మిమ్మల్ని ఇంకో ఫుడ్ బ్లాగ్ లో కలుస్తాను. బాయ్ బాయ్. Thank you. థ్యాంక్ యూ. ఏంటి ఇడ్లీ అమ్మా? మ్మ్. ఏంటి ఇడ్లీ అమ్మా, మొదలు పెట్టిన రోజుని ఇలా అదిరిపోయింది. రేపు ఇంకా ఎక్కువగా సేల్ అవుతుంది. ఇవాళ తీసుకొచ్చిన దానికంటే ఇంకా డబుల్ గా ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని తీసుకురండి, ఓకేనా? అది కాకుండా ఎదురు షాపులో డబ్బా స్పూన్ అవన్నీ కొని ఇవాళ నేను ప్యాక్ చేసినట్టే మీరు ప్యాక్ చేయండి. ఏ రేపు నువ్వు రావా? ఆ, రేపు ఉద్యోగం కోసం వెతకడానికి నేను ఒక రౌండ్ వేద్దాం అనుకుంటున్నాను. ఓహో, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. మ్మ్. నీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పనికి మనుషుల కోసం చూస్తున్నారట. నాకు తెలిసిన అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నాడు. తనే చెప్పాడు. నేను నీ పేరిచ్చాను. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు అక్కడికి వెళ్ళు. పర్వాలేదే, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు.